నమస్కారం D1 న్యూస్ కి స్వాగతం. గుంటూరు జిల్లా తెనాలి రైల్వే స్టేషన్ రోడ్లో జెండా చెట్టు వద్ద హత్రాల్ మహబూబాని పేరిట ప్రతి శుక్రవారం అన్నదాన కార్యక్రమాన్ని ముస్లిం సోదరులు ప్రేమతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా అత్తర్బుడ్డి బొంబాయి బాజీ హమాన్ బాయ్ మాట్లాడుతూ హత్రాల్ మహబూబాని పేరిట సంవత్సరం అంతా ప్రతి శుక్రవారం పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని, హత్రాల్ మహబూబాని దయ మా మీద ఉంటే ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేస్తామని, మేమందరం స్నేహభావంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులేనని నిర్వాహకులు అత్తర్బుడ్డి బొంబాయి బాజీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. తెనాలి రైల్వే స్టేషన్ రోడ్లో ఎన్నో సంవత్సరాలుగా ఉన్న ఈ జెండా చెట్టుకి ఇన్ని సంవత్సరాల నుంచి కూడాను సంవత్సరం చేసేవాళ్ళు అన్నదాన కార్యక్రమం కానీ ఇక్కడ ఉరుసు ప్రోగ్రాం కానీ ఈ సంవత్సరం మా ఫ్లవర్ స్టాల్ బాజీభాయ్ కానీ ఆ తర్వాత పలావ్ బాజీభాయ్ కానీ ఈ సంవత్సరం జెండా పండగ నుంచి వచ్చే సంవత్సరం జెండా పండగ వరకు అన్నదాన కార్యక్రమం ప్రతి శుక్రవారం చేయాలి అనే ఒక నిశ్చయ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దీనికి అన్నదాన కార్యక్రమం చేయడం అంటే ఎంతో గొప్ప మనసు ఉండాలా, ఆ కార్యక్రమానికి అల్లాదయ ఎంతో ఉండాలా. అల్లాదయ వీళ్ళిద్దరి మీద ఉండటం మూలకంగా ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేపట్టడానికి వీళ్ళు ప్రతి శుక్రవారం చేస్తున్నారు. మాకు చాలా ఆనందంగా ఉంది. వీళ్ళు మమ్మల్ని కూడా సమైక్యమై పాల్పంచుకోవాలనేసి అందరం కలిసి ఒక మాట మీదకి చేయాలి అని ప్రతి వారం కూడాను అందరూ భక్తుల్లాగా ఎవరైనా సరే వస్తున్నారు, చేస్తున్నారు. కానీ ఇలాగ చేయటం అనేది చాలా గొప్ప మనసు ఉండాలా. ఆ బాబాగారి మహబూబ్ సుబానీ బాబాగారి ఎంతో దయ ఉంటే, ఆయన అనుగ్రహం ఉంటే వీళ్ళు చేయగలుగుతున్నారు. వీళ్ళు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని, మరియు బాజీభాయ్కి, పలావ్ బాజీభాయ్కి, ఫ్లవర్ స్టాల్ బాజీభాయ్కి వాళ్ళకి ఆరోగ్యాలు అందించి మహబూబ్ సుబానీ బాబా గారు ఇలాంటి కార్యక్రమాలని వాళ్ళకి ఇంకా ప్రోత్సహించాలని మేము కూడాను వాళ్ళతో మమేకమై ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. చాలా ఆనందంగా ఉంది మాకు కూడాను ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం. వీళ్ళందరికీ చాలా ధన్యవాదాలు. గుంటూరు జిల్లా గుంటూరు సంపత్ నగర్ శివాలయం వద్ద నడుచుకుంటూ వెళ్తున్న 6 ఏళ్ల బాలుడు కార్తికేయపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ క్రమంలో దాడిని గమనించిన వాహనదారుడు దాడి చేస్తున్న కుక్కల్ని తరిమివేశాడు. కార్తికేయకు తీవ్ర గాయాలు కాగా బాలుని చికిత్స నిమిత్తం వెంటనే వైద్యశాలకు తరలించారు. బాలుడి స్వస్థలం హైదరాబాద్ అని బంధువులింటికి వచ్చినట్లుగా స్థానికులు తెలియజేశారు. దిశ యాప్ నేరిన వారంలో చాలా కీలకంగా మారిందని విశాఖపట్నం సిపి రవికిరణ్ అయ్యన్నర్ తెలియజేశారు. వారు వార్షిక క్రైమ్ రేట్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ గతంలో పోలిస్తే 30% క్రైమ్ రేట్ తగ్గిందని, కానీ సైబర్ క్రైమ్ రేట్ పెరిగిందని, అయితే దానికి కారణాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. మహిళలపై దాడుల కేసులు తగ్గాయని, దిశ ప్రభావంతో మహిళల భద్రత పెరిగిందన్నారు. ఈ సంవత్సరంలో 27 హత్యలు జరిగాయని, అందులో ఎక్కువగా అక్రమ సంబంధాలని, ఆవేశంలో చేసిన హత్యలే అధికంగా ఉన్నాయని, దిశ యాప్ నేరణ వారంలో చాలా కీలకంగా మారిందని, 21 లక్షల మందికి పైగా దిశ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారని, ఇందులో మహిళా పోలీసుల్ని అభినందిస్తున్నామని వారు అన్నారు. దిశ కౌన్సిలింగ్ సెంటర్ల ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయని, చాలా కేసులు ఇక్కడే కాంప్రమైజ్ అవుతున్నాయని, మహిళా పోలీసులు అన్ని అంశాలపై పాఠశాలలో అవగాహన కల్పిస్తున్నారని వారు తెలియజేశారు. ఆర్బీఐ నోట్ల రద్దు భారతదేశాన్ని ఓ కుదుపుకు దుపింది. ఈ క్రమంలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. 500, 1000 రూపాయల నోట్లు చెల్లవని కేంద్రం తీసుకున్న నిర్ణయంతో అందరూ షాక్ గురయ్యారు. ఈ క్రమంలో ముద్రించిన 2000 నోటుపై కూడా కేంద్రం నిషేధం విధించింది. ఈ ఏడాది సెప్టెంబర్ వరకు గడువు పొడిగించింది. ఎవరి వద్దనైనా 2000 రూపాయల నోటు ఉంటే బ్యాంకులో జమ చేయాలని సూచించింది. దీంతో బ్లాక్ మనీకి చెక్కు పెట్టవచ్చని భావించింది. ఇదంతా ఎలా ఉన్నా సామాన్యులు మొదటిసారి నోట్ల రద్దు సమయంలో పడినంత ఇబ్బందులు ఈ 2000 రూపాయల నోట్ల సమయంలో పడలేదని, దీనికి కారణం ఎవరి దగ్గర పెద్ద నోట్లు లేకపోవడమేనని, అయితే తాజాగా 100 రూపాయల నోటు కూడా రద్దయ్యే అవకాశం ఉందని ప్రచారం చేస్తున్నారని, దీంతో కొందరు దుకాణదారులు పాత 100 నోట్లు తీసుకునేందుకు జంకుతున్నారని, పాత 100 నోట్లను రద్దు చేస్తూ ఏమైనా ఆదేశాలు ఉన్నాయా అంటూ ఆర్బీఐకి ట్యాగ్ చేశారు. దీనిపై ఆర్బీఐ స్పందించి అలాంటి ఆదేశాలు ఏమీ జారీ చేయలేదని బదులిచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో 100 నోట్లు రద్దు చేయబోమని తెలియజేసింది. దీంతో 100 నోట్లపై వస్తున్న వార్తలు అవాస్తవమని తేలింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. చూస్తూనే ఉండండి మీ D1 న్యూస్. నిరంతర వార్తా స్రవంతి కోసం మా D1 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ D1 న్యూస్ ఛానల్.